ప్రధాని మోదీ ఈ రోజు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రగతితో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఘీ, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. తమ రాష్ట్రాల్లోని పలు సమస్యలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ దృష్టికి తేనున్నారు. రైట్, ఏదైతే ఈరోజు ప్రధాని 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కాంతి ద్వారా. కాంతి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతోటి సమావేశం కాబోతూ ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంల తోటి వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఏదైతే సమావేశం అవుతారు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతికి సంబంధించినటువంటి ఎజెండా సమావేశం ఏదైతే ఉందో, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమావేశం అయితే నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల్లో కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, అలాగే వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించి విషయాలపైన చర్చిస్తారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మధ్యలో ఉన్నటువంటి నీటి వివాదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి, అలాగే పోలవరానికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా రైల్వేస్ కి సంబంధించినటువంటి విషయాలు, అలాగే రోడ్లు, విద్యుత్, అలాగే గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు కి సంబంధించినంత వరకు గతంలో మే 28న జరిగినటువంటి సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించి వరదలు, గిరిజన భూముల సమస్యలపైన ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి మరొకసారి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే ఈ వాటర్, ఏదైతే వేస్ట్ వాటర్ సముద్రంలో కలిసిపోయేటువంటి జలాలని వినియోగించుకోవడం కోసం కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ఈ చర్చ ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం పురోగతితో పాటుగా ఒరిస్సాలో ఏవైతే అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ తో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, అలాగే ఛత్తీస్గఢ్ లో గనులకు సంబంధించిన సమస్యల పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సహకారం పెంచినట్లయితే కేంద్ర రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులు వేగవంతం చేయడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా పోలవరం, బనకచెర్ల కావచ్చు, మిగులు జలాలకి సంబంధించినటువంటి అంశం పైన ఇక్కడ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా విద్యుత్ విషయంలో, అలాగే నీటి విషయంలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పరిష్కారం వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలు తమకి సంబంధించినటువంటి అంశాలను తెలుపుతారు. ఈ నేపథ్యంలో పోలవరం, బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం పైన అటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య తగ్గిపోతుంది అని చెప్పి ఆల్రెడీ సీఎం కూడా నిన్న ఏదైతే కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్చ ఈ రోజు ప్రధానమంత్రి మోడీ ద్వారా జరిగినట్లయితే దానికి సంబంధించి ఒక ఏదైతే పరిష్కారం లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో 4 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సీఎంలతోటి ప్రధానమంత్రి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.